అందరికీ నమస్కారం. దాదాపుగా ఈ మధ్య కలల శాస్త్రం అంటే స్వప్న శాస్త్రం గురించి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. గురుగారు మరి చాలా మటుకు చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తుంటారు, దాని దేనికి సంకేతము అని అడుగుతారు. ముఖ్యంగా మన ఇళ్లలో కనుక మన పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ తాత ముత్తాత ఎవరైనా చనిపోయినట్టు కనుక కళ్ళలోకి వస్తే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, వారి యొక్క ఆబ్దికం అంటే మనం వారు చనిపోయిన సంవత్సరం వస్తుంది కదా, చనిపోయిన రోజు మళ్ళీ వస్తుంది ఎవ్రీ ఇయర్, ఆ రోజు దగ్గరికి వస్తుందని అర్థం. అలాంటప్పుడే ఎక్కువగా వస్తారు. కొంతమందికి మనం ఇళ్లలో మర్చిపోయారు అంటే ఈ యొక్క సనాతన ధర్మంలో పిండ ప్రదానము తిలతర్పణము అనేవి మర్చిపోయిన తర్వాత వాడిని వదిలేసిన తర్వాత ఆత్మస్వరమైనటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు ఆ చనిపోయిన ఒక్కరోజు మన దగ్గరికి వస్తారు, భూలోకానికి వస్తారు. మళ్ళీ అంటే మనకు కనబడతారా అని అడగండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మఘోష, నా కొడుకు నాకు నీళ్ళు వదిలిపెడతాడు, నేను వైతరి నది దాటిపోతాను, నరక ద్వారం నుంచి బయటపడి నేను మోక్షాన్ని పొందుకుంటాను. మోక్షం పొందుకోవడానికి వాళ్ళకి నరక బాధ నిమిత్తి పొందడం కాదు, మోక్షాన్ని పొందుకోవడానికి. మోక్షం పొందాలంటే నరకం నుంచి బయటపడాలి వారు. అలాంటప్పుడు మన కలలోకి వచ్చి ఇండికేషన్ ఎందుకు ఇస్తారు మనకి అంటే, తిలతర్పణం వదిలిపెట్టండిరా, కాసింత చిన్న పిండం పెట్టి నాకు పెట్టండిరా అని చెప్పడం కోసం వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అలా వాళ్ళు చేయనప్పుడు ఏమవుతుంటే వాళ్ళ యొక్క శాపం మనకి తప్పకుండా కలుగుతుంది. ఇది చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో, అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. పిండ ప్రదానం కోసము తిలతర్పణం కోసం వారు మన దగ్గరికి వస్తారు, మనల్ని చూచి ఆనందపడతారు. తద్దినము అంటే అందరూ ఏదో చెడు అనుకుంటారు, కాదండి. మన వాళ్ళు మనకి తెలియకుండా భగవత్ స్వరూపంలో మనతోనే ఉంటూ ఆ రోజు మన ఇంట్లో పెట్టేటువంటి పిండ ప్రదానము తిలతర్పణం చూసి ఆనందపడి వచ్చిన బంధువులందరినీ పిల్లలందరినీ చూసుకొని ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోతుంటారు. అంటే ఆ తద్దినము అంటే మంచి రోజు అని అర్థం. చనిపోయిన రోజు మంచి రోజు అని కాదండి, చనిపోయిన రోజు అది కర్మకాండ. కానీ తద్దినము అంటే ఎలాగో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయింది, కానీ ఆ రోజు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఏదో ఒక రూపంలో, పిండం రూపంలోనో, కాకి రూపంలోనో, అగ్ని రూపంలోనో మన ఇంటికి వచ్చి చూస్తూ ఉంటారు. మనం పెట్టిన దీపము, మనం వదిలిన తిలతర్పణము, మనం పెట్టిన పిండము, మనం పెట్టిన వికరపిండము, మనం చేసిన అగ్నిహోత్రం చూసి వాటికి నమస్కరించి వాళ్ళు సంతృప్తిగా మళ్ళీ వాళ్ళ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంటారు. అది మనం చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళు కళ్ళలోకి వచ్చారు అంటే అర్థం ఇండికేషన్, దేని అర్థం చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తే వాళ్ళకి మోక్షం కలిగించమని చెప్పడానికి, 10 మందిని పిలిచి బంతి భోజనం పెట్టడానికి అని చెప్పేటువంటి సూచన కోసం అడుగుతుంది. మరి అది మంచిదా అంటే మంచిదేగా. మన అక్క చెల్లెలని అన్నతమ్ములు ఒక దగ్గర కూర్చొని సాధక బాధకాలు మాట్లాడుకొని ఆనందంగా ఉండడం, తల్లికి తండ్రికి లేదా తాత ముత్తాతలకి నమస్కరించడం, అది ఒక సంప్రదాయం. కాబట్టి దీన్ని తప్పకుండా అటువంటి కళ్ళు వచ్చినప్పుడు మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క తిథి కానీ దగ్గర ఉంటే చూసుకోండి. లేదా ఏదైనా భాద్రపద మాసం వచ్చినట్టయితే వారికి తిలతర్పణాన్ని వదలడం, అది మంచి ప్రయోజనాన్ని పొందుకుంటుంది. అలాగే మీరు భోజనం చేసే ముందు మీకు వీలైతే రోజు లేదా కనీసం అమావాస్య రోజు కాసింత అన్నాన్ని తీసి పిడచగా చేసి కాకికి పెట్టండి. తద్వారా వాళ్ళకి సంతృప్తి కలిగే అవకాశం. ఆ కారిడార్లోనో లేదా వీధి గోడ మీదనో పెట్టడం వల్ల నమస్కరించండి, అక్కడ పెట్టి నమస్కరించండి. అది కాకి ముట్టుకుంటుంది లేదా పక్షులు ముట్టుకుంటాయి, చీమలకు ఆహారం అవుతుంది, కాబట్టి ఇబ్బంది లేదు. అటువంటివి చేయండి. ఆ కళలో ఉన్నటువంటి ఈ యొక్క విశేషం ఇదే, ఆ విషయాన్ని గుర్తించండి. అటువంటి కళలు రావడం మంచిదిగా చెప్పబడుతుంది. చనిపోయిన వారు కళలోకి వస్తే అది మంచిది, మనకి యశస్సు కలుగుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, పెద్దవాళ్ళ ఆశీర్వచనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళ కళ్ళలోకి వస్తే వెంటనే లేవగానే వారికి నమస్కరించి వారికి ఆనందం కలిగించేటువంటి తర్పణాదులు పెట్టండి. శుభమస్తు. నమస్కారం.